పార్టీకి లాల్ జాన్ భాషా సేవలు ఎనలేనివన్నారు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్. మాజీ పార్లమెంట్ సభ్యులు టీడీపీ సీనియర్ నాయకుడు లాల్ జాన్ భాషా వర్ధంతి సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాల్ జాన్ భాషా తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు చేశారన్నారు. ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం నిస్వార్థంగా పనిచేశారన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా గుంటూరు ప్రజలకు విశేష సేవలు అందించారని గుర్తు చేశారు. ఆయన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా సీనియర్ నాయకుడిగా పార్టీకి అమూల్యమైన సేవలు అందించారని తెలిపారు. 2013లో రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందడం పార్టీకి తీరని లోటు అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి పచ్చూరి అశోక్బాబు మాట్లాడుతూ మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు లాల్ జాన్ భాషా సేవలను స్మరించుకుంటూ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటాన్ని నివాళులర్పించి తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. లాల్ జాన్ భాషా మైనారిటీ కమ్యూనిటీ నుంచి నాయకుడిగా ఎదిగి సంజయ్ రంగా వంటి బలమైన నాయకుడిని ఓడించి తన సత్తా చాటారని తెలిపారు. గుంటూరులో ఎమ్మెల్యేగా ఎంపీగా గుర్తింపు పొంది ప్రజలకు విశేష సేవలు అందించారని గుర్తు చేశారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆయన నిస్వార్థంగా సేవలు అందించారని, మైనారిటీ కమ్యూనిటీలో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకులలో లాల్ జాన్ భాషా ఒకరని తెలిపారు. 2013లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందడం పార్టీకి తీరని లోటు అన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతామని తెలిపారు.